ప్రభు నామములో అందరికీ వందనాలు ప్రియులరా. ఈరోజు కొన్ని విషయాలు గమనిద్దాం. జీవము కలిగినటువంటి దేవుని సంఘములో ఏ విధముగా విశ్వాసులు అనేటువంటి వాళ్ళు చేర్చబడతారు అనేటువంటి విషయాన్ని గమనిద్దాం. ముందుగా మనము ఆలోచన చేద్దాం. జీవము కలిగినటువంటి దేవుని సంఘములో ఉన్నటువంటి బిడ్డలు, వారిని చేర్చేది అది ప్రభువు యొక్క కార్యం. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించినప్పుడు ఆ విశ్వాసమునకు ఒప్పుకోలు చేసుకొని ముందుకు వెళ్ళటమే మరి రక్షించబడటానికి సూచనగా ఉన్నది. ఒకసారి మనం ఆలోచన చేద్దాం ప్రియులరా. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 47వ వచనం చూస్తే చదువుతాను చూడండి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. తర్వాత మరియు 2వ భాగంలో ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అంటే జీవము కలిగినటువంటి దేవుని సంఘములోని వారిని చేర్చేది ప్రభువే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము. ఇక్కడ రాయబడినట్టుగా ఎలాగా జరుగుతుంది అంటే, మనిషి వాక్యం విన్నప్పుడు విశ్వాసం అనేది తనలో పుడుతుంది ప్రియులారా. అది పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడు, దానిని కలిగిస్తాడు. ఆ కలిగించినప్పుడు విశ్వాసమునకు విధేయత చూపిస్తూ పరిశుద్ధాత్మని కార్యము తన అంతరంగంలో జరగటం వలన తను ఒప్పుకుంటాడు. దేని నిమిత్తము? నీతికి, పాపమునకు, తీర్పుకు తను ఏం చేస్తాడంటే తను ఒప్పించబడతాడు, తను గ్రహించబడతాడు, విశ్వాసమునకు విధేయత చూపిస్తాడు. గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, సంఘములో చేర్చబడినటువంటి విశ్వాసి దేవుని యొక్క వాక్యము విన్నప్పుడు తన హృదయములో కలిగేటువంటి విశ్వాసము, ప్రభువు పట్ల తనకున్నటువంటి విశ్వాసము బట్టి అతను ఏం చేస్తాడంటే తనలో ఉన్నటువంటి దానిని, అంటే పాపాన్ని ఒప్పుకుంటాడు. ఆ ఘర్షణ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేస్తున్నప్పుడు దానికి ప్రతిస్పందించి తను విధేయత చూపించినప్పుడు పాప క్షమాపణ జరుగుతుంది, మారు మనసు పొందుతాడు, సంఘములోనికి బాప్తిసం ద్వారా సంఘములోనికి చేర్చబడతాడు. అయితే ఈ కార్యము చేస్తున్నది ఎవరు అంటే ప్రభువు ద్వారే. దాదాపుగా నేటి సంఘాలలో జరుగుతున్నది దీనికి విరుద్ధంగా జరుగుతున్నది. అయితే మనము గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, సంఘములో చేర్చేది, చేరాలనుకునేది ఒకరి సొంత చిత్తము కాదు, సొంత ప్రయత్నము కాదు. దేవుడు చేసేటువంటి ఒక కార్యము, దేవుని ద్వారా చేర్చబడటము. ఇది గమనించాలి. అలాగనే ఇంకోటి చూస్తే, తనంతట తానే సంఘములో చేరటానికి వీలు కుదరదు. అతను మందిరానికి వచ్చి వెళ్తుండొచ్చు, కానీ సంఘములో నేను చేరాను, నేను ఇక నుంచి దేవుని బిడ్డను అని చెప్పుకోవటానికి వీల్లేదు ఈ కార్యము జరగకుండా. అలాగనే ఈ యొక్క కార్యం ఏం జరుగుతుంది? ఆత్మ ద్వారా జరుగుతున్న కార్యము, కానీ సొంత చిత్తం మీద జరుగుతున్నటువంటి కార్యం కాదు. ఇది మనందరము గ్రహించాలి. అలాగనే అపోస్తుల కార్యము 5వ అధ్యాయం 13వ వచనం చూస్తే ప్రియులరా, మనం ఇక్కడే అపోస్తుల కార్యము 5వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడే ఉంది, కడమ వారిలో ఎవడనూ వారితో కలుసుకొనుటకు తెగింపలేదు. ఆదిమ సంఘములో కూడా ప్రతిరోజు సంఘములో చేర్చబడుతున్నారు, మిగతా వాళ్ళెవరూ కూడా సంఘములో చేర్చబడటానికి తెగించలేదు. అంటే నామకార్థంగా వెళ్ళటానికి ఇష్టం లేదు. అంటే నిజముగా రక్షణ పొందినటువంటి వారు, నిజముగా విశ్వాసముతో వచ్చినటువంటి వారు సంఘములో చేర్చబడ్డారు, కానీ వారు అవసరాల నిమిత్తము లేదా
అనేక రకాలైనటువంటి సుఖ సౌఖ్యాల కోసము చేరి ఉండలేదు ఆ రోజులలో. అది గమనిద్దాం ప్రియులారా. అంటే నేటి విషయాలతో మనం ఆనాడు జరిగినటువంటి విషయాలను పోల్చుకున్నప్పుడు, నేటి విషయాల్లో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి చేరికలు అవి సరైనవి కాదు అనేది మనం గ్రహించాల. అయితే ఇక్కడే చూసినప్పుడు 14వ వచనంలో ప్రజలు వారిని గనపరచుచుండిరి. పురుషులను, స్త్రీలను అనేకులు మరీ ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేరిరి. అనేక మంది విశ్వాసముతో చేరినటువంటి వారు. విశ్వాసముతో చేరినటువంటి వారు ఏందంటే, నిజముగా పాప క్షమాపణ కలిగి మారు మనసు పొందినటువంటి వారు. ప్రభువును ఒప్పుకున్నటువంటి వారు. ఈయన దేవుని కుమారుడు. ఈయన నా పాపముల నిమిత్తము పరలోకము నుంచి భూమి మీదకి మనుష్య కుమారుడుగా వచ్చాడు. ఈయన సిలువలో నా పాపములను కొట్టివేశాడు. నేను ఇంతకుముందు ఉన్నటువంటి నా జీవితం ఎటువంటిది? పాపభూయిష్టమైనది, లోపభూయిష్టమైనది అని తనకు తానుగా గ్రహించాలి ప్రియులారా. గుర్తుపెట్టుకుందాం. ఎవరికి వారు ఆ గ్రహింపు కలిగి ఉండాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి కార్యం. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోలు నీతిని బట్టి, తీర్పును బట్టి మనకేం చేస్తాడు? ఒప్పింప చేసినప్పుడు నీవు గ్రహించి అవును అని నీలో గ్రహింపు కలిగి దానికి ప్రతిస్పందించటమే, విశ్వాసముతో ముందుకు రాగలగటమే సంఘములో చేర్చబడటం. ఎందుకని ఇన్నిసార్లు మనం ఈ యొక్క విషయాన్ని మనం చెప్పుకుంటున్నామంటే, చాలామంది నేటి దినాల్లో ఆ విధమైనటువంటి పరిస్థితిలో లేరు ప్రియులారా. లేదా నేను మందిరానికి వెళ్తున్నాను, ప్రతి ఆదివారము క్రమం తప్పకుండా వెళ్తున్నాను, నేను రక్షించబడ్డాను, దేవుని మందిరములో లేకపోతే దేవుని సంఘములో నేను ఒక మెంబర్‌గా ఉంటున్నానని అపోహ పడుతున్నారేమో. మీరు ఈ యొక్క వాక్య భాగాన్ని వింటున్నప్పుడు మీరు సరిచేసుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నిజముగా నేను రక్షించబడ్డానా? నాలో మారు మనసు కలిగిందా? పాప క్షమాపణ నాకు కలిగిందా? నేను పశ్చాత్తాపడ్డానా? పశ్చాత్తాపడకుండా నీవు సంఘములో చేరి నేను పరలోక రాజ్య నివాసుడిగా ఉన్నానని, లేకపోతే నేను నీతిమంతుడినని నువ్వు ఎంచుకున్నట్లయితే అది అబద్ధము. నువ్వు ఎక్కడికి పోతున్నావో నీవు ఎరగనటువంటి స్థితిలో ఉన్నావు. అది గుర్తుపెట్టుకుందాం ప్రియులారా. అలాగనే ఇది అప్పుడు జరిగినటువంటిదే కాదు, నేడు కూడా ఆదిమ సంఘములో చేరినటువంటి వారు అలాగనే చేరారు. నేటికి ఎప్పటికీ కూడా సంఘములో చేరేటువంటి పద్ధతి ఇదే, క్రమం ఇది. దీనిని కాకుండా మరి వెళ్ళటానికి వీలు లేదు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జీవము కలిగినటువంటి దేవుని సంఘములో చేరినటువంటి విశ్వాసి, ఏది దేవుని క్రమములో ప్రభువు చేర్చినటువంటి విశ్వాసి ఏం చేయాలి? విశ్వాసులతో ఆల్రెడీ అంటే అంతకు ముందు చేరినటువంటి విశ్వాసులతో సహవాసము చేస్తూ, వారితో కలిసి ప్రభువుని ఆరాధిస్తూ, అలాగనే సేవించుటలో ఒకరికి ఒకరు సహవాసము కలిగి ఉండాలి. అది మెయిన్. చేరినటువంటి విశ్వాసి ముందున్నటువంటి విశ్వాసులతో సహవాసము కలిగి ఉండాలి. తర్వాత ఇంకొకరు ఏం చేయాలంటే, ఒకరితో ఒకరు చేరి ప్రార్థించుచు, వాక్యము వినుచు, ఒకరినొకరు పురికొల్పుకొనుచు క్షేమముగా ముందుకు సాగాలి. అంటే చేరినటువంటి విశ్వాసి ఎవరితో సావాసం కలిగి ఉంటాడు? ప్రభువు చేర్చినటువంటి అంతకుముందు ఉన్నటువంటి విశ్వాసులతో ఈ విశ్వాసి, నూతనముగా చేర్చబడినటువంటి విశ్వాసి వారితో సహవాసము కలిగి ఉంటాడు. ఈ యొక్క విషయాన్ని మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో కొంత మనకి ఆలోచన చేద్దాం. చూడండి ప్రియులారా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనములో మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికతముతోను నడుచుకొనవలెను అని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను.
ఇక్కడ సంఘములో చేర్చబడినటువంటి విశ్వాసుల గురించి చెప్తున్నాడు. ఏమని? ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా జీవించాలి. సంఘములో చేర్చబడినటువంటి విశ్వాసులు అలాగుండాలి. మొదటి వచనంలో చూసిన 4వ అధ్యాయం మొదటి వచనం చూసిన కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి, శ్రద్ధ అంటే దాని మీద ధ్యాస కలిగి, ఆ ఆత్మ కలిగించు ఐక్యత. ఐక్యత విషయంలో చాలామంది ఇప్పుడు ఎలా ఉన్నారంటే వాళ్ళ స్వచిత్తము చేత, వాళ్ళ సొంత సిద్ధాంతములతో, వాళ్ళ సొంత ప్రణాళికలతో ఏం చేస్తున్నారంటే ఆ ఐక్యత కలిగించటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఆత్మ కలిగించు ఐక్యత అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క విశ్వాసిలో ఉండి ఆయన ఒకరినొకరిని కలుపుతూ ఐక్యతలోనికి తీసుకొని వస్తాడు. అప్పుడు ఆ ఐక్యతకు మనం ఏం చేయాలంటే విధేయత చూపించి వెళ్ళాలి. అంటే వాక్యములో, ప్రార్థనలో ఎడతెగక ఉండాలి. అలాగనే ఇంకొక విషయం ఏందంటే ఒకరినొకరు సహించుకోవాలి. సమాధానమను బంధము. గుర్తుపెట్టుకుందాం ప్రియులారా. సంఘములో చేరినటువంటి విశ్వాసులు వారి మధ్య ఉండాల్సినటువంటి ప్రాథమికమైనటువంటిది విషయం ఏందంటే సమాధానము. సమాధానం అనే బంధం అనేటువంటిది ఉన్నప్పుడు ఆత్మ కలిగించే ఐక్యతలోనికి ముందుకు రావటం జరుగుతుంది. ఇక్కడ విషయాలను గమనించినప్పుడు ప్రియులారా, నేటి సంఘాల గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రియులారా, అతి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మనకు అర్థమైంది ఇప్పుడు ఏమని? జీవము కలిగినటువంటి దేవుని సంఘములో ఒక విశ్వాసి తనకు తానుగా చేరటానికి కుదరదు. ప్రభువు చేరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేసినప్పుడు పశ్చాత్తాపడి పాప క్షమాపణ జరిగి మారు మనసు పొంది విధేయత చూపించి బాప్తిసం ద్వారా సంఘములోనికి చేర్చబడ్డాడు. ముందున్నటువంటి విషయాలు నేటి సంఘాలలో అవన్నీ పక్కన పెట్టేసి వారి యొక్క జీవితంలో జరిగేటువంటి ఆశకు సంబంధించినటువంటి విషయాలు ఏమని? ఉద్యోగం కావాలనో, వాళ్ళకి జబ్బులు ఏమైనా ఉంటే తగ్గిపోవాలనో, వారి యొక్క జీవన విధానములో ఉన్నటువంటి సమస్యల నుంచి తప్పించుకోవటానికి దేవుని దగ్గరకు వస్తే సహాయం దొరుకుతుందనే ఉద్దేశంతో వస్తూ చేరి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సేవకుడు చేసేటువంటి తప్పుడు బోధల వలన, తప్పుడు ఆలోచన వలన, అత్యాశ వలన జరుగుతున్నటువంటి సంఘాలలో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి మాయలో విశ్వాసులు చిక్కుకుంటున్నారు. నిజముగా పాపక్షమాపణ పశ్చాత్తాపం లేకుండానే బల్లలో చేతులు వేస్తున్నారు, బల్లను స్వీకరిస్తున్నారు. నేను రక్షించబడ్డాను, ఇంక నేను దేవుని బిడ్డనని చెబుతూ తిరిగి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క సొంత స్వభావము అలాగనే ఉంటుంది. ప్రియులారా గమనిద్దాం, సంఘములో చేర్చబడినటువంటి నీవు నేను మనందరం కూడా మారు మనస్సు అనేది అవుతుంది. అంటే అంతకు ముందున్నటువంటి మనస్సు మార్పు చెంది మనము మారాలి. అంటే అంతకు ముందున్నటువంటి చెడు కార్యము నువ్వు చేస్తున్నట్లయితే ఆ కార్యములో మార్పు జరగాలి. నీవు నోటి నుంచి రక్షించబడక ముందు నీ నోటి నుంచి భయంకరమైనటువంటి మరి దుష్టముతో కూడినటువంటి మాటలు వస్తున్నాయనుకో, చెడు మాటలు నీ నోట్లోంచి వస్తున్నాయనుకో, అవి రక్షించబడిన తర్వాత దాంట్లో మార్పు చెందాలి. అప్పుడున్నటువంటి మనస్సు ఏంటి? చెడుతో కూడినటువంటి మనస్సుతో కూడినటువంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. మరి మారు మనసు పొంది ప్రభువును వెంబడిస్తున్న నీవు నేను ఏముండాలి నీలో? ఆ మాటలు రాకూడదు. అవి రాలేదంటే ఎక్కడో లోపం జరిగింది. అంటే నీలో ఏమి జరగలేదు? పశ్చాత్తాపం జరగలేదు, పాప క్షమాపణ జరగలేదు, నీతిని గూర్చి తీర్పును గూర్చి ఒప్పుకోలు నీకు జరగలేదు. పరిశుద్ధాత్మ దేవుని కార్యము కాదు. కొంతమంది ప్రియులారా సంఘాలలో చూసినప్పుడు అనేక మంది దేవుడు మాకు సహాయం చేశాడు, నాకు ఉద్యోగం వచ్చింది, లేక మాకున్నటువంటి జబ్బు పోయింది, మాకు ఈ విధంగా పిల్లలు అనేటువంటి పరిస్థితుల్లో మాకు పిల్లలు కలిగారు. వాస్తవమే, దేవుడు సహాయం చేస్తాడు.
అయితే సంఘములోనికి వస్తారు. కానీ జీవము కలిగినటువంటి దేవుని సంఘములో అంటే ఆయన యొక్క శరీరములో భాగస్థులుగా ఉండరు, కానీ వస్తూ దేవుని యొక్క వాక్యం వింటూ సేవకుని ద్వారా ఒకానొక సమయములో వాళ్ళు ఆ వాక్యమునకు విధేయత చూపించి నొప్పించబడతారు. మళ్ళీ ఇదే కార్యం జరగాలి. అప్పుడు మాత్రమే దేవుని బిడ్డలుగా, దేవుని సంఘములో ఉన్నటువంటి విశ్వాసులుగా ఎంచబడతారే తప్ప, నీకు ఉద్యోగం వచ్చింది కాబట్టి నేను మందిరానికి వస్తున్నాను, ప్రతి ఆదివారము ప్రభు బలను స్వీకరిస్తున్నాను, లేకపోతే నియామక కూడికల్లో ఉంటున్నాను, ఆయన విశ్వసిస్తున్నాను కాబట్టి నేను నాకు రక్షణ వచ్చేసింది అని అనుకోవటం మాత్రం అది సరైన పద్ధతి కాదు. సరైన విషయం కాదు. జీవము కలిగినటువంటి దేవుని సంఘములో విశ్వాసి చేర్చబడేటువంటి ఒక ప్రక్రియ, అది ప్రభువు ద్వారా చేర్చబడుతున్నారు. అలాగనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము. అలాగనే ప్రియులారా, ఇంకొక విషయాన్ని మనం గమనిద్దాం. ఈ యొక్క సంఘాలలో ఉన్నటువంటి అతి భయంకరమైన విషయం ఏందంటే, నేటి సంఘాలలో ఈ విధంగా చేర్చబడుతూ మారు మనసు, పశ్చాత్తాపము, రక్షణ లేకుండా వారు దేవుడు చేసిన మేలును బట్టి చేర్చబడుతూ సంఘములో ఉన్నటువంటి సేవకులు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి సంఘములో ప్రాధాన్యత ఇస్తున్నారు. కొన్ని సంఘాలలో అయితే పెద్దలుగా కూడా చలామణి అవుతున్నారు. కొన్ని సంఘాలలో ఉన్నటువంటి వాక్యాన్ని కూడా బోధిస్తున్నారు కొన్ని సంఘాలలో. అంటే ఆ అనుబంధ సంఘాలకు వీళ్ళని పంపిస్తూ, అంటే వాళ్ళని ఏం చూస్తున్నారు, యాక్టివ్గా పనిచేస్తున్నాడు సంఘంలో, తర్వాత ప్రతి పని ఇతని ద్వారా జరుగుతుంది కాబట్టి, ఇతని వల్ల నాకు ఉపయోగం కాబట్టి అని సేవకుడు ఏం చేస్తున్నాడంటే అతను పక్కన పెట్టుకొని కొద్దో గొప్ప వాక్యం చెప్పేటువంటి అనుభవం చూసుకోవటం, ఆ సంఘాలకు పంపించటం. ఇది ఎన్నటన్నటికీ ఇది సరైన పద్ధతి కాదు. దీని వలన ఆ విశ్వాసి అనుకుంటాడు తప్ప, నేను విశ్వాసిని అనుకుంటాడు తప్ప నిజమైనటువంటి రక్షణ పొందినట్టు కాదు. ప్రియులారా, గమనిద్దాం. జీవము కలిగినటువంటి దేవుని సంఘములో ఒక వ్యక్తి చేరి లేదా ఒక మనిషి చేరి విశ్వాసిగా ఉండాలి, ఆయన శరీరములో భాగస్థుడిగా ఉండాలంటే ఖచ్చితంగా జరగవలసినటువంటి కార్యము మనం గ్రహించాం, మనము ధ్యానం చేశాం. ఏంటిది? పశ్చాత్తాపడాలి, మారు మనసు, పాపక్షమాపణ కలగకుండా, అది వాక్యం విని జరగాలి. కలగకుండా ప్రతి ఆదివారము మందిరానికి వస్తున్నాను, ఆయా మీటింగ్స్లో నేను వస్తున్నానని చెప్పుకొని నేను సంఘ సహవాసములో ఉన్నానని, జీవము కలిగినటువంటి దేవుని సంఘములో చేరాని అనుకోవటం చాలా భయంకరమైనటువంటి ఒక తప్పుడు ధోరణని మనం గ్రహించాలి. అయితే నేటి సంఘాలు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పటికీ అనేక మంది వ్యక్తులు ఏం చేస్తున్నారంటే, మేము రక్షించబడ్డామని దానిలో మందిరానికి వస్తూ ఆ యొక్క విషయంలో వారు తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి అనేక మంది బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి ఉంది. మీరు విశ్వాసులైనా, నిజమైనటువంటి విశ్వాసులైనా, ప్రభువుని మీరు అనుసరిస్తున్నారా? మీరు క్రైస్తవులుగా ఎంచబడ్డారా లేదా? మీరు బయట పిలవబడవచ్చు, మీరు మందిరానికి వెళ్తున్నారు కాబట్టి క్రైస్తవులని, కానీ నిజముగా దేవుని సంఘములో మీరు పాలిభాగస్తులుగా ఉన్నారా లేదా అనేది గ్రహింపు కలిగి ముందుకెళ్ళాలి. అలాగనే ఈ యొక్క సంఘమునకు బైబిల్ గ్రంథములో దేవుడు ఏ విధంగా రాయించాడంటే మనకు తెలుసు. శరీరముగా మరి పోలిక ఉన్నది. శరీరం అంటే దేహముగా, అంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరూ అనేక అవయవములుగా ఉంటూ ఒక దేహముగా ఏర్పడి శిరస్సు కింద ఉండటం. శిరస్సు అంటే మన ప్రియమైనటువంటి ప్రభువు కింద మనము ఏర్పడి ఉండటము. అలాగనే వధువుగా కూడా మరి పోల్చటం జరిగింది. వధువు అంటే మనకు తెలుసు, పెండ్లి కుమార్తె. అలాగనే ప్రియులారా, ఒక కట్టడంగా కూడా మనము చూడవచ్చు. కట్టడం అంటే మందిరముగా ఏర్పాటు చేయటం. బైబిల్ గ్రంథములో జీవము కలిగినటువంటి దేవుని సంఘానికి మరి పోలికగా ఉన్నటువంటి 3 రకాలు మనం తెలుసుకోవాలి. శరీరముగా, శరీరం అంటే దేహము, అలాగనే వధువు పెండ్లి కుమార్తెగా, అలాగనే కట్టడము మందిరముగా. సో ప్రియులారా, మనం ఈ దినము వాక్య ధ్యానములో జీవము కలిగినటువంటి దేవుని సంఘములో
చేర్చబడాలంటే అది ప్రభువు కార్యము. నీ సొంత చిత్తం మీద, సొంత ఆలోచన మీద ఆశపడి, అసూయపడి, లేకపోతే నాకేదో జరుగుతుందని నువ్వు వచ్చినట్లయితే అలాగనే కొనసాగుతున్నా గానీ, జీవము కలిగినటువంటి దేవుని సంఘములో నువ్వు భాగస్థుడు కాదు. నువ్వు మందిరములో భాగస్థుడివేమో కానీ, జీవము కలిగినటువంటి దేవుని సంఘములో భాగస్థుడవు కాదు. ఈ యొక్క విషయాన్ని మరి వింటున్నటువంటి వారు జాగ్రత్తగా ఎవరికి వారు గ్రహింపు కలిగి ఒకసారి పరీక్షించుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరత ఉన్నది. ప్రియులారా, ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనిద్దాం. దేవుడు ఈ యొక్క మాటలను దీవించునుగాక. అందరికీ వందనాలు ప్రియులారా.